వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం స్వర్గవాసల్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ అన్నిట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మూవీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఫస్ట్ హీరో వచ్చేసి తనకు చైన్ మర్డర్కి తను జైలుకి వెళ్తాడు. ఒక ఎస్పీని చంపినట్టు తను జైలుకి వెళ్తాడు. నెక్స్ట్ ఇంకా జైల్లో ఇంకో అతను ఉంటాడు. అతను ఒక పెద్ద గుండా, అతను కూడా జైల్లో ఉంటాడు. అయితే జైల్ సీక్వెన్సెస్ అన్నీ ఇంట్లో ఒక తర్వాత ఒకటి ఉంటాయి సీక్వెన్సెస్. అయితే ఇంట్లో ఒక నైజీరియా పర్సన్ ఉంటాడు. నైజీరియా పర్సన్ వచ్చేసి ఒక జైల్లో బైబిల్ తీసుకొస్తాడు. బైబిల్ తీసుకొచ్చి అందరిని మారాలి అని చెప్పి జైల్లో కొన్ని సమావేశాలు పెడుతున్నాడు. అందరు మారాలని చెప్పి పెద్ద విలన్ ఉంటాడు. విలన్ వచ్చేసి విలన్ కంపల్సరీ మారాలని చెప్పి అతని మీద వాటర్ పోయడం, ఇప్పటి నుంచి మారుతాడని చెప్పి అతనికి కొంచెం సెంటిమెంట్గా అటాచ్ అవుతాడు ఇంకో విలను, ఇంకో పర్సన్. అయితే అతను వచ్చేసి అతను ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆ నైజీరియా పర్సన్ని వీళ్ళు పోలీసులు వచ్చేసి ఒక దగ్గర సపరేట్గా డార్క్ ప్రిజన్లో వేసేస్తారు. అప్పుడు దానికి అటాచ్ అయిన ఇంకో యాక్టర్ ఉంటాడు కదా, అతనికి ఫుడ్ బాగా పెట్టండి అని చెప్పి అంటాడు. అయితే అతను ఫుడ్ లేక చనిపోతాడు. అప్పుడు వచ్చేసి తను పోలీసుతో గొడవ పడుతుంటాడు. అలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి. జైల్లో కూడా ఖైదీలు మారకపోవడం, మళ్ళీ మారిన తర్వాత మళ్ళీ ఫైట్ చేయడం, ఇలాంటి సీక్వెన్సెస్ చూపిస్తారు. ఇంకా హీరో క్యారెక్టర్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. అక్కడ కొన్ని సీక్వెన్స్ ఎదుర్కొంటాడు. అందులో టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3/5 ఇవ్వచ్చు. పర్లేదు, మూవీ కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపించారు. స్క్రీన్ ప్లే పర్లేదు, బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. స్వర్గవాసల్.